హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆలుగడ్డ కర్రీ చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కుక్కర్ బిన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం ఏవైతే ఉన్నాయో ఆలుగడ్డలు అవి వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలండి. ఆ తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత బాగా మగ్గిన తర్వాత దాన్ని కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత తగినంత మసాలా పొడి వేసుకోవాలండి. గరం మసాలా మనం టేస్ట్కి తగ్గ గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీల్లోకి ఆ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు ఏంటి ఈవిడ చెప్తున్నా అనుకుంటున్నారా? మా హస్బెండ్ లేరండి, అందుకు నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఈ వీడియో మొత్తం చూస్తారని నేను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. తగినంత వాటర్ వేసుకోవాలండి. తగినంత కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్లు వచ్చే వరకు మనం పెట్టుకున్న తర్వాత 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసుకొని ఆ కూర ఒక బౌల్లోకి తీసుకొని చూద్దామండి. అబ్బా ఎంత సూపర్గా కనిపిస్తుందో చూసారండి. ఇది చపాతీలో తింటే ఉంటుందండి, మరి ఇట్లా ఉండదండి. ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని తినేయచ్చండి. దయచేసి మీరు ఈ కర్రీని ట్రై చేస్తారండి. ఆలుగడ్డ కర్రీకి చపాతీ కావాలి కదండి, మరి చపాతీ తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలండి చపాతీ పిండి. ఈ చపాతీలు అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టమండి. నా ఫేవరెట్ కూడా అండి ఈ చపాతీ అంటే. ఈ చపాతీలు మంచిగా స్మూత్గా రౌండ్గా చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా స్క్వేర్లో చేసుకోవాలండి. ఇది చేసుకుంటే పొరలుగా వస్తుందండి ఈ చపాతీ. ఎంత బాగుంటుందంటే మీరు ఇంక చెప్పలేమండి ఎన్ని తింటారు అనేది కూడా. నేను చేస్తూ ఉంటే తింటూనే ఉంటారండి మా వాళ్ళు అయితే. చెయ్యి అంటూనే ఉంటాడండి మా రోహిత్ అయితే. ఇప్పుడు ఇది బాగా మంచిగా కాల్చుకోవాలండి. దీన్ని మంచిగా పొంగేలాగా ఇది మంచిగా పెనం మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిప్పుకుంటూ కాల్చాలండి. మంచిగా ఇట్లా పొంగుతూ ఉంటాయండి చపాతీలు, పొరలుగా వస్తూ ఉంటాయండి. ఈ చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి మరి మజా. ఇట్లా ఉండదండి మరి ఈ చపాతీలు మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని ఆలుగడ్డ కర్రీ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముందుగా మీరు ఈ చపాతీ ఆలుగడ్డ కర్రీ మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.